అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు 3 గంటలన్నర సేపు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టిన నాకు ప్రభుత్వాన్ని నిలదీస్తే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు నాకు సమాధానం రాలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో చెబుతున్న మాట ఎలా చూడాలంటారు మరి దాన్ని? అందరికి నమస్తేనండి. మీ వాసు పదిలే. జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేగా చేసిన పులివెందుల ప్రజలు ఆలోచించాలి. ఎక్కడ అడగాలి? ఒక ఎమ్మెల్యే ప్రశ్నలు ఏమన్నా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అడగాలి. సరే, ఇతను ఒక చాంచికిరి అసెంబ్లీకి వెళ్ళాడు. మేము దాని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇతను అసెంబ్లీకి పోయే ధైర్యం లేదు. ఇతనికి 11 మందిలో 10 మందిని పంపిస్తాడు, ఇతను వెనక దాక్కుంటాడు. 3:30 గంటల సుదీర్ఘ ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలో సమాధానం మేము బయట చెప్పేటట్టయితే అసలు అసెంబ్లీ ఎందుకు, ఎమ్మెల్యేలు అవ్వటం ఎందుకు, స్పీకర్గా చైర్లో కూర్చోవటం ఎందుకు జనరల్గా అడుగుతున్నాం. వైసీపీ పేటీఎం బ్యాచ్కి కూడా అడుగుతున్నాం. మీ నాయకుడు ఎంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాడంటే ఆయన అడిగిన ప్రశ్నలే చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు తెగ అప్పు చేశారు, కాగు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పాడు. సరే, జగన్మోహన్ రెడ్డి 2024 ఏప్రిల్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఎవరు ఉన్నారని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. కాగులో నువ్వు ఒక 2 నెలలు పరిపాలనలో 2024 నువ్వు చేసిన 2 నెలలు పరిపాలనకి సుమారు 27,000 కోట్లు, ఎంత 27,000 కోట్లు 2 నెలల్లోనే అప్పు చేసి ఏం చేశాడో చెప్పలేదు ఈ జగను. ఇతర మమ్మల్ని క్వశ్చన్ చేసేది. 2, ఎక్కడైనా సరే ఇంత అభివృద్ధి చేసావా 2019 నుంచి 24 వరకు? నువ్వా అడిగేది? అసెంబ్లీలోకి వచ్చి అడిగే దమ్ము ధైర్యం నీకు ఎట్టుకోలేదు. బయట అడిగేటప్పుడైనా కొంచెం ఎథిక్స్ ఉండాలిగా జగన్ రెడ్డికి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలిగా జగన్ రెడ్డి. నువ్వు అడిగిన క్వశ్చన్లు మంచి అనుకో, సమాధానం చెబుతావు. నువ్వేం అడుగుతున్నావు? నువ్వు చేసిన అప్పుకు మమ్మల్ని సమాధానం చెప్పమంటావు, నువ్వు చేసిన పాపాలకు మమ్మల్ని సమాధానం చెప్పమంటావు. రైతులకి నువ్వు 6,000 ఇవ్వటానికి 6,000 రూపాయలు ఇవ్వటానికి సంవత్సరం పట్టేది నీకు. 14,000 మేము ఒకేసారి సింగిల్ పేమెంట్ వేసేస్తాం. అదే నువ్వు అడిగేది? అరే, అన్ని తప్పులు నువ్వు చేసి నీ పాపాలన్నీ కడుక్కోవడానికి మేము తిప్పల పడుతుంటే నేను క్వశ్చన్లు వేసాను చెప్పలేదు. ఈ జగన్ రెడ్డి ఇట్లా కపట నాటకాలు, కపట రాజకీయాలు మానుకోవాలి. నాకు తెలిసి మొన్న డబుల్ డిజిట్ అన్న వచ్చింది, 11 నామాల అనకూడదు అసలు, 11 వచ్చినాయి. 151లో 5 తీశారు, 11 వచ్చి. నాకు తెలిసి ఇప్పుడు ఆ 1 కూడా పోతే ఇతను కూడా 60,000 మెజార్టీతోనే గెలిచింది మొన్న. నాకు తెలిసి ఇది కూడా ఉత్తిత్తు కార్యక్రమేనని చెప్తూ జగన్ రెడ్డి నువ్వు దయచేసి అసెంబ్లీకి వెళ్ళి రేపు సెషన్ ఉందిగా, నెక్స్ట్ సెషన్ కన్నా వచ్చి నువ్వు అడగాల్సిన ఏమైనా ఉంటే అసెంబ్లీలో అడుగు. దానికి మా నాయకులు సమాధానం చెప్తారు. అంతేగాని బయట కూర్చున్నా నేను ప్రశ్నలు అడుగుతా సమాధానం చెప్పంటే నీలాగా పకీర్ పనులు అయితే మేము చేయదలుచుకోవాలి. బయట రోడ్డు మీద పోయి అడిగేవాడు అందరికీ మేమైతే సమాధానం చెప్పం. నువ్వు ఎమ్మెల్యేగా నేను గౌరవిస్తాం. ఒక పులివెందుల సాధారణ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రిగా నిన్ను గౌరవిస్తాం. నువ్వు సభకురా, నీకంటూ ఒక టైం ఇస్తారు స్పీకర్ గారు, ఆ టైం కాల వ్యవధిలో నువ్వు అడుగు. ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో జడ శ్రావణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని పదే టార్గెట్ చేస్తూ మేము అధికారంలోకి వస్తాం, మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, నీ కేసులన్నీ తిరగదోడేది నేనే అంటూ ఆయన అయితే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అయితే ఉందిగా చంద్రబాబు నాయుడు గారిని. ఎలా చూడాలంటారు మరి దాన్ని? జడా శ్రావణ్ని అడుగుతున్నాం. నువ్వేమైనా జడ్జి అయింది? ఇప్పుడు నువ్వేమైనా కేసులు వేసి చేసుకోవయా? ఎవడొద్దన్నాడు నిన్ను? చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టననే స్థాయి అనేది జడా శ్రావణ్. నువ్వు కుక్కలాగా పని చేసుకో జగన్మోహన్ రెడ్డికి. కుక్క అని ఎందుకంటున్నావు అంటే నీ భాష అలా ఉంది. నీవు ఒక పార్టీ పెట్టుకున్నావు. నువ్వు అసలు అంబేద్కర్ గారు బొమ్మ పెట్టుకొని ఎందుకు మాట్లాడతావు? అంబేద్కర్ గారు నీకేమన్నా రైట్ ఇచ్చారా? అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాశారు, మా అందరికి కూడా హక్కు ఉంది. అంబేద్కర్ గారు బొమ్మ పెట్టుకొని మాట్లాడతావు ఎందుకు? బొమ్మ తీసేసి నువ్వు ఒక పార్టీ పెట్టుకున్నావు, నీ పార్టీ తరఫున మాట్లాడు. లేదంటే నీకు నెల శాలరీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో మాట్లాడుకో, లేకపోతే విమర్శించుకో. మేము దాని గురించి నిన్ను ప్రతి విమర్శలు చేస్తాం. అడ్డం పెట్టుకొని నాకేం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రండి చూసుకుందాం. ఎవడయ్యా బాబు నువ్వు? అసలు ఒక అనామకుడు. అసలు వీడికి నేనున్నాను, నేను తెలుగుదేశం పార్టీ, నేనేమన్నా వీడికి ఫోన్ చేశానా జడా శ్రావణ్కి? చూపించు, నువ్వు కేసు పెట్టు, నువ్వు జడ్జిగా చేసావు కదా, నీకు ఒక రైట్ ఉంది. నీకు ఎవరైతే కాల్ చేసి బెదిరిస్తున్నారంటే చట్టాన్ని గౌరవించవా నువ్వు?
చట్టం నీకు పని చేయదని నీకేమన్నా ఉందా? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ వెనక పెట్టుకుంటాడు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం కూడా నువ్వు పోరాడలేని ఒక వెధవ్వి నీకు కాల్ చేసి బెదిరిస్తే నువ్వు వెళ్ళి కేసు పెట్టు, దాని గురించి మాట్లాడు. అంతేగాని నేను పెట్టను అంటే నీకు కాల్స్ రాట్లా. ఒత్తుగా మాట్లాడుకొని ఇది పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు లేదా మమ్మల్ని అడిగావు సీటుకి ఎంత అని. కదండి, ఆయన ఏమన్నాడు, నేను ప్రజల కోసమే 10 కోట్లు ఖర్చు పెట్టినండి అని ఆయన చూడండి. మీరు 5 లక్షలు 10 లక్షల కోసం అంటారు. నాకు ఇతని మీద వాళ్ళ నాన్న సాధారణ ఎంప్లాయ్. మొన్నే అతను చెప్పాడు, మా నాన్నగారు సాధారణ ఎంప్లాయ్, మా గుంటూరే, వాళ్ళ మదర్ కూడా ఎంప్లాయ్ అని చెప్పాడు. ఒక ఎంప్లాయ్గా ఉండి అంటే జడ్జిగా ఎన్ని సంపాదించాడు ఇతను? 10 కోట్లు ఖర్చు పెట్టాడు అంటే జడ్జిగా నాకు తెలిసి ఇతను ఇచ్చినటువంటి తీర్పులన్నిటి మీద సీజే గారు ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకు అంటే వీడికి 10 కోట్లు ఎక్కడొచ్చినాయి? అసలు వీడికి 11 ఓట్లు కూడా రాకపోతేనే వీడి దగ్గర 10 కోట్లు ఉంటే, అప్పుడు వీడికి గనక దరిద్రం బాగోక వీడికి ఒక 100 ఓట్లు పడ్డాయి అనుకో, 100 కోట్లు సంపాదిస్తాడు వీడు. జగన్మోహన్ రెడ్డి వారసత్వాన్ని పుణికి పుంచుకున్నాడు జడా శ్రావణ్ అనేవాడు. అతను 1,00,000 కోట్లు దొండుకున్నాడు, లేదా 2 లక్షల కోట్లు దొండుకున్నాడు. 40,000 కోట్లు సుమారు ఈడీ జప్తు చేసింది. ఇతను ఏమీ లేకుండా 25 కోట్లు ఎక్కడ వచ్చినాయని ఈయనకి చెప్పాలి. మేము కూడా అడుగుతున్నాం, ఇప్పుడున్న సిబిఐ అధికారుల్లో లేదంటే మన సిఐడి అధికారులు అడుగుతున్నాం, అసలు ఈ జడా శ్రావణ్ అనేవాడికి 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో నిగ్గు తేల్చాలి. ముందు ఇతని మీద ఎంక్వైరీ పెట్టాలి. ఇతను ఎన్ని కేసులు, తీర్పులు, ఎన్ని దొంగ బెయిల్ ఇచ్చాడు, ఎంతమందికి శిక్ష నుంచి తప్పించాడు, మాకు అనుమానాలు వస్తున్నాయి జడా శ్రావణ్ మీద. జడా శ్రావణ్ నీ గొంతెమ్మ కోరికలో ఇవన్నీ తీర్చడానికైతే మేము లేవు. జగన్మోహన్ రెడ్డికి పాలేరు పని చేసుకో అంటే జనం కోసం పని చేయు. అరే 2024 ముందేమో జగన్మోహన్ రెడ్డి దొంగ దోపిడి, చంద్రబాబు నాయుడు గారు మంచోడు, నారా లోకేష్ మంచోడు, వీళ్ళు వస్తేనే బాగుంటుంది. వచ్చిన తర్వాత మేము ఏం చేయలేదు చెప్పు? జడా శ్రావణ్ అడుగుతున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలకి తగు న్యాయం చేసింది మేం కాదా? 5 కోట్లు అడిగాడు అంటే కదండి, ఆయన ఇవ్వలేదేమో. మరి దానికి ఏం చెబుతారు ఎవరైనా? అదే చెప్తున్నాం, వీడికి ఎందుకు ఇవ్వాలి? 11 ఓట్లు ఉండవు వీడికి ఎందుకు ఇవ్వాలి 5 కోట్లు? అసలు మేము 5 కోట్లు జనం కోసం, నడిచే వాళ్ళ కోసం. ఇప్పుడు ఇంకొక జడ్జి గారు ఉన్నారు, పేరు అనవసరం. జడ్జి గారు ఇంకొక ఆయన సమాంతరంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడితే బయటకు వచ్చారు. ఆయన ఆ రోజు పనిచేశారు, ఈ రోజు కూడా అంతే పని చేస్తున్నాడు కదా. న్యాయం కోసం, నీతి కోసం పనిచేసేవాడి కింద 4-5 ఉంటారు. అసలు నేను అడుగుతున్నా, జడా శ్రావణ్ ప్రెస్ మీట్ పెడితే పక్కన 5 కూర్చునే వాళ్ళు ఉన్నారా? లేదా జడా శ్రావణ్ ర్యాలీ పెట్టమని దమ్ముంటే మేము అడుగుతున్నాం, జడా శ్రావణ్ నీ మీద తక్షణం నువ్వు ఆ రోజు జడ్జిమెంట్లు ఇచ్చిన వాటి మీద మాకు అనుమానాలు ఉన్నాయి, జడా శ్రావణ్ మీద కూడా ఎంక్వైరీ చేయాలని సీజే గారిని, మా సిట్ అధికారుల్ని, సిఐడి అధికారులను కూడా కోరుతున్నాం. ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, నేను బయట కూర్చొని అడుగుతాను, లోపలికి మాత్రం రాను అని అంటున్నారు. అదంతా ఒకెత్తి అయితే కనుక ఆగస్టు 15కి కానీ లేదంటే జనవరి 26కి కానీ అక్కడ జెండా వందనానికి రాని జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మాత్రం బయటకు వచ్చారు. ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి దేశభక్తి ఉందనుకుంటున్నారా మీరు? ఎందుకు లేదండి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. భారత రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే అయినా నీకు నిన్న హట్ అయ్యో లేదంటే నీకు బాధ కలిగో నీ కుటుంబాన్ని, ఇప్పుడు భారతీరెడ్డి గారిని ఒక మాట అంటేనే మా తెలుగుదేశం పార్టీ ఒక అరెస్ట్ చేసి లోపలికి పంపించింది. మా నిండు సభలో చంద్రబాబు నాయుడు గారి అమ్మ గురించి, భార్య గురించి, కోడల గురించి మీరు ఏది పడితే అది మాట్లాడితే బాధపడి చివరి రోజుల్లో మా వాళ్ళందరూ వస్తారు, నేను రాలేను, ఏది పడితే అది మాట్లాడతాను బాధపడి నిన్ను జగన్ రెడ్డి నీ కుటుంబాన్ని కానీ ఏదన్నా అన్నారా? నువ్వు రావు. మేము అడుగుతున్నావు, నువ్వు బయటే అడుగుతావో లోపల అడుగుతావో, నీ గురించి ఎవడు పట్టించుకునే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి పరిస్థితి అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే వాళ్ళు ఇంక రాను తగ్గిపోతారు. ఇతను రోజుకొక అబద్ధం చెబుతూ రోజుకొక పూటకొక పబ్బం గడుపునే జగన్ రెడ్డి గురించి మేము కూడా ఇంకా తక్కువ మాట్లాడాలని అనుకుంటున్నాం. సరే, ఈ జెండా వందనం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. జెండా వందనం గురించి మాట్లాడకూడదు, కానీ ఇతనికి ఆగస్టు 15 అంటే గౌరవం లేదు, రిపబ్లిక్ డేకి గౌరవం లేదు. కానీ ఇతని జెండా ఇంకా దారుణం. ఇతని జెండా దగ్గరకు వస్తేనే ఒక పక్కన వాడు చూస్తున్నాడు, ఒరే బాబు వీడు సైకో, వీడితో జాగ్రత్తగా ఉన్న, దూరంగా ఉండండి, జెండా వందనం చేపిద్దాం అంటున్నారు. అంటే ఇతను పక్కన ఉన్నోళ్ళే ఇతను సైకో అని మాట్లాడుకుంటున్నారు. ఇతను జగన్మోహన్ రెడ్డికి జెండా వందనం, అతని జెండా వందనం తప్పితే వేరే అజెండాలు ఏమి ఉండవు జగన్ రెడ్డికి. అతను వాళ్ళ పార్టీ కేడర్ కోసం, వాళ్ళ పార్టీ నాయకుల కోసం, కేడర్ని పట్టించుకోలేదు, అది వేరే విషయం. ఒక్క మాట కేడర్ కోసం అన్నారు కాబట్టి కేడర్ గురించి ఒక మాట అంటే కాదు, కేడర్ గురించి ఆయన ఒక మాట చెప్పారండి. ఏమన్నారంటే, అతనే మా నాయకుడు, అదే మా పార్టీ అని చెప్పి కాలర్ ఎత్తుకునే విధంగా నేను పరిపాలన చేశాను అని చెబుతున్నారు కదా. మరి
ఏ కార్యకర్తనైనా సరే ఈ రఫా బ్యాచ్ కాకుండా జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా, ఒకసారి సర్వే చేసుకోమనండి. ఆ 40 మందిలో 40%లో 30% ఇతనగా మనం ఓటేసింది ఇప్పుడు కూడా ఇతను మారట్లేదా అని మాట్లాడుకుంటున్నారు తప్పితే కాళ్ళు ఎగరేసుకునే రఫా ఊరికి ఒక ఇద్దరు ఒకళ్ళు ఉంటారు. దాని గురించి మనం మాట్లాడుకునే పని లేదు. ముందు ఇతను కాళ్ళు ఎత్తుకొని బయటికి రమ్మనండి, బయటకు వచ్చి మాట్లాడమనండి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి. అప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడుకుందామని సెలవు తీసుకుంటున్నాను.